వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరంకు సంబంధించి తెలంగాణలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు అని చెప్పొచ్చు. ఒకవైపు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను మంత్రివర్గం నిన్న ఆమోదించింది. అయితే అసెంబ్లీలో దీన్ని చర్చకు పెడతాం, రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయం తీసుకుంటాం, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటాం. ఇది రాజకీయ కక్షతో కాదు కాబట్టే అసెంబ్లీలో పెట్టి అందరి నేతల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు విపరీతంగా జరిగాయని చెప్పేసి నివేదికలో తేలింది అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత ఆమోదించిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఆమోదించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను మీడియా ముఖంగా వివరించారు. అయితే ఈ కమిషన్ నివేదికకు సంబంధించి అటు బీఆర్ఎస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో అదే ఆ నివేదికలో జోడించి ముఖ్యంగా పరిధి దాటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలకే పరిమితమైంది నివేదిక. గత 3 ఏళ్లుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంకు సంబంధించి ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల దిశగానే ఈ యొక్క రిపోర్ట్ ఉంది అన్నటువంటి విమర్శలను అటు బీఆర్ఎస్ వెలిబుచ్చుతున్నటువంటి క్రమంలో ఇవాళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారట. మరి అది ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ కమిషన్ నివేదికకు సంబంధించి పార్టీల వర్షన్స్ తీసుకుందాం. బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. ఇక గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. ముందుగా సతీష్ గారు మీరే చెప్పాలి, ఇది ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి నివేదిక కాంగ్రెస్ పార్టీ ఏదనుకుంటే ఆ విధంగా నివేదికను నింపి అడబెట్టారు. సో అందులో కూడా ఓ 660 పైచిలకు పేజీలు ఉంటే మొత్తం కావలసిన పారాగ్రాఫ్లు వరకు తీసుకొని ఒక 60 పేజీలకు కుదించి తప్పు ఏమంటారు నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు, కక్ష కట్టారు. ఇది టోటల్గా రాజకీయ కక్షతో వచ్చినటువంటి నివేదిక, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అదే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒకసారి మనం అందరం వాస్తవ పరిస్థితిని ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యంతం వరకు కంప్లీట్ అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీర్లు కానీ, మేధావులు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఆ ప్రాజెక్టులు కడితే ఏ విధంగా బెనిఫిట్ జరుగుతూ ఉంది, దానికి అయ్యే ఖర్చు ఎంత, ధర్మిలా అంటే స్టెప్ బై స్టెప్గా వాళ్ళు పెంచుతున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కూకట్పల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే దీని ద్వారా వచ్చేది తక్కువ, దీని కరెంటు ద్వారానే పోయే ఎక్స్పెండిచర్ ఎక్కువ అని చెప్పినటువంటి మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. దాంట్లో భాగంగానే మేము ఎన్నికల ముందే చెప్పాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఖచ్చితంగా దీన్ని తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. 1,00,000 కోట్ల వరకు ఈ ప్రాజెక్టులో దుర్వినియోగం జరిగింది అని చెప్పి మేము ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి మాజీ న్యాయమూర్తి గారిని కమిటీ వేసి 119 మందిని ఎంక్వైరీ చేస్తే, అంటే ఉన్నటువంటి విషయాలను నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లను కానీ, ఐఏఎస్ అధికారులను కానీ, ఎన్డీఎస్ఏ అధికారులను కానీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులను కానీ అందరితోని విషయాన్ని సమీకరించి పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటే ఏమైనా అర్థం ఉందా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఒక రాజకీయ పార్టీగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మా లక్ష్మీనారాయణకు బాగా తెలుసు, కొన్నాళ్ళుగా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా బిజినెస్ రూల్స్ అంటే ఏదైనా ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్లో అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదో డిపిఆర్ అప్రూవల్ కాకముందే ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన తర్వాత, అంటే రాయకముందే అప్రూవల్ తీసుకున్న ప్రాజెక్టును ప్రారంభించినటువంటి దాఖలాలు ఇవన్నీ కదా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వాళ్ళు ఈ ప్రాజెక్టులో ఈ డీటెయిల్ రిపోర్ట్లో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలను వీరు అవాయిడ్ చేశారు, ఈ ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా వీరు పొందపరచడం జరగలేదు,
ఎక్కడ కూడా క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు. దాంతోపాటు ఇంజనీర్లు చెప్పినప్పటికీ కూడా ఎందుకు పెద్ద ఆయన వీరి మాటలు వినలేదు అని చెప్పి చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది కదా. దాంతోపాటు ఒక ఐఏఎస్ అంటే ఆఫీసర్ ఇస్తున్నటువంటి నివేదిక కేసీఆర్ టార్గెటెడ్ గానే నివేదిక ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పర్యవేక్షణ సీఎం చెయ్యడము అనేది రాజకీయంగా జోక్యం చేసుకోవడం అవుతుందా? దాన్ని పర్యవేక్షించిన విషయాన్ని జోక్యం చేసుకోవడం అన్న విధంగా మీరు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే డిపిఆర్ లేకుండా నిధులు కానీ రావడం కావచ్చు, పనులు జరగడం కావచ్చు, ముఖ్యంగా అల్టిమేట్గా ఏం కట్టాలన్నా ఏం చేయాలన్నా నిధులే ఇంపార్టెంట్ కదా అండి. సో సెంట్రల్ రికమెండేషన్ లేకుండా ఏం కుదరదు. డిపిఆర్ లేకపోతే ఇంత ప్రాసెస్ ఎట్లా జరిగింది? దాంతో పాటుగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో నెగ్లిజెన్స్ కానీ, ఏదైతే ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టర్స్ ఏవైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల విషయంలో కానీ, దాంతోపాటు మెయింటెనెన్స్ విషయంలో కానీ, దాంతోపాటు ఏదైతే క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానీ, దాంతోపాటు కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ విషయంలో కానీ, దాంతోపాటు ఏదైతే ఇర్రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ల్యాబ్స్ అంటే అక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి 6 అంశాలను ప్రధానంగా చర్చించడం అనేది జరిగింది. ఎందుకునంటే అది తెలంగాణ ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్. ఒక ముఖ్యమంత్రిగా 100% లైజనింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ దాన్ని క్వాలిటీ కంట్రోల్ కానీ, కాంట్రాక్ట్ విషయంలో కానీ, ఎన్హాన్స్ చేసే విషయంలో కానీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. కనీసం ఇంజనీర్లు ఎక్కడైతే వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారో దాన్ని కనీసం పాటించవలసినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు లైజనింగ్ చేయడం తప్పని ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ కూడా తప్పని చెప్పట్లేదు. కానీ ఏవైతే చేయవలసినటువంటి ప్రాసెస్ ప్రకారం చేయకుండా చేయడం ద్వారానే అది ఉన్నటువంటి పిల్లర్స్ అన్ని కూడా 3 పిల్లర్స్ కుంగిపోయినాయి. దాని ద్వారా లాభానికంటే నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది. మనం ఖర్చు పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రానికి కానీ, ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి కానీ ఎంత ప్రయోజనం జరుగుతుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం కదా. అది ఆలోచించాల్సింది కదా. ఏదైతే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పేరుతోటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తే అక్కడి ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అయ్యేటి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పేరు మార్చి కాళేశ్వరం పేరుతోటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఎడారి ప్రాంతం చేసి ఇట్లా నిర్మించడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా ప్రత్యక్షంగా